హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జీవన్ బటు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ షూట్ వచ్చేసి మన జిఎన్సి డైరెక్టర్ పురహరణి సార్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాము. ప్రస్తుతానికైతే అందరూ యాక్టర్స్ అందరు ఇక్కడ వచ్చేసినాం. సాంగ్లో మన హీరో ఏం పేరు బ్రో? లోకేష్. ఎక్కడ ప్రాపర్ సూర్యాపేట. జిఎంసీలో మీరు యాక్టింగ్ చేసారు కదా? జిఎంసీలో కూడా ఏదో సాంగ్ ఉండే అరే ఓ పిల్లగలో యాక్టింగ్ చేసిండు. నిజంగా సాంగ్ చూసినాక అబ్బాయి చాలా కష్టపడ్డాడు అనిపించింది. ఎందుకంటే అంత తౌడు మీద పోసుకొని సీన్ కోసం చాలా కష్టపడ్డాడు. ఆ సాంగ్ చూడండి జిఎంసీలోకి వెళ్ళి, అరే ఓ పిల్లగా. ఇంకా హీరోయిన్ వచ్చేసి లాస్య. ఇక లాస్య గురించి పెద్ద చెప్పే అవసరం లేదనుకుంటా. లాస్య ఇప్పటి వరకు చాలా సాంగ్స్ 20కి పైగా సాంగ్ చేసింది. ఇక లాస్యకు ఆల్రెడీ మన సాంగ్లో మాటందిరామ సాంగ్ చేసింది కదా, దాంతో చాలా చాలా మంచి డాన్స్ చేసింది. చాలా పాపులారిటీ అయిపోయింది ఆ సాంగ్. మన అసిస్టెంట్ లక్ష్మణ్. ఫ్రెండ్స్, డైరెక్టర్ పురహాన్ అన్న వాళ్ళ ఇంటికా నుంచి షూట్ లొకేషన్కి అయితే బయలుదేరుతున్నాం. ఈ వ్లాగ్ గురించి చెప్పాలంటే, ఇది వ్లాగ్ తీసి మళ్ళీ ఫిబ్రవరి వస్తే ఎగ్జాక్ట్లీ 5 years అవుతుంది ఈ వ్లాగ్ తీసి. అప్పటి నుంచి అప్లోడ్ చేయలేదు. ఎన్నో పెట్టిన సిస్టంలో అన్నీ ఉండిపోయింది. ఇప్పుడు దొరికింది. మన సాంగ్లో సైడ్ డాన్సర్స్ వచ్చేసి దివ్య, బిందు కాదు, హిమబింద్ అంట. రైట్. డైరెక్ట్ షూట్ లొకేషన్కి వచ్చేసి అయితే షూట్ అయితే స్టార్ట్ చేసాము. ఈ సాంగ్ గురించి ఇంకా ముందు ముందు అన్ని విషయాలు చెప్పబోతున్నాను. కంటిన్యూగా చూడండి. మార్వలస్ మార్వలస్ మార్వలస్. అన్నా మళ్ళీ వన్ మోర్ కంటిన్యూ. ఎమ్మటే ఏం చేయండి అంటే ఏమైనా పోయినా కానీ మళ్ళీ ఫ్రెండ్స్, ఈ సాంగ్ గురించి అయితే డీటెయిల్స్ చెప్తానని చెప్పాను కదా. అయితే ఈ సాంగ్ డైరెక్టర్ వచ్చేసి పురహర్ అన్న, అండ్ ఈ సాంగ్ కంపోజ్ అండ్ లిరిక్ రైటర్ వచ్చి పుట్ట శ్రీని అన్న. మంచి రైటరు పుట్ట శ్రీనివాస్ అన్న. అండ్ మ్యూజిక్ వచ్చి జయంత్ అన్న గారు. అండ్ కోరియోగ్రఫీ ఎస్కే శివ, మార్వలెస్ మాస్టర్. ఇక్కడ ప్రాక్టీస్ చేసింది మాత్రం అతని అసిస్టెంట్ రాజు. లాస్య గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, లాస్య జీవన్, నేను జీవన్ బట్టు, ఆమె లాస్య. జీవన్ అంటే వాళ్ళ నాన్న అన్నమాట. లాస్య తోటి నేను సెకండ్ సాంగే షూట్ చేసిన అన్నమాట. లాస్య ఫస్ట్ సాంగ్ తర్వాత సెకండ్ సాంగ్ నేను బతుకమ్మ సాంగ్ షూట్ చేసిన. అటు తర్వాత కొన్ని రోజులకి ఆమె 9th సాంగ్ నేను మాటంద్రమ్మ డీజే సాంగ్ షూట్ చేసిన నా ఛానల్కి. అదైతే ఇప్పుడు 1-2 million ఏమో పోయి ఉండే. ఆ సాంగ్ తర్వాత లాస్యకి చాలా అంటే చాలా ఆఫర్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆ సాంగ్లో వెంకట్ మాస్టర్ మంచి మంచి స్టెప్స్ వేయించి లాస్య డ్యాన్స్ టాలెంట్ అంతా తీసిండన్నమాట. ఆ సాంగ్ వాస్తవానికి ఒకటే రోజు షూట్ అనుకున్నాము. లాస్యకు కొంచెం ఇబ్బంది అవడం వల్ల అది 2 రోజుల షూట్ అయిపోయింది. ఒక రోజంతా మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే షూట్ పెట్టుకున్నాం అన్నమాట. కానీ ఏదైతే లాస్యకి అయితే సాంగ్తో చాలా పేరు వచ్చింది. నేనే చాలామంది ప్రొడ్యూసర్కి లాస్య నంబర్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి లాస్య మళ్ళీ వెనుతిరిగి చూసుకోలేదు. కంటిన్యూస్ సాంగ్ చేస్తూ మంచి మంచి సాంగ్స్ పడ్డాయి. మంచి ఇట్లు ఇవ్వడంతో మంచి పెద్ద హీరోయిన్ అయితే అయిపోయిందన్నమాట. ఫోక్లో ఒక మంచి పేరైతే సంపాదించుకుంది. ప్రస్తుతం మనం చేస్తున్న ఈ సాంగ్ కూడా చాలా బాగా పోయింది. 14 లక్షల వ్యూస్ అయితే అందుకుంది ఆ టైంలోనే. ఈ సిల్లని చూపు ఎన్నెల
కామారెడ్డి ఊపుతుంది అంటే నా మనసులోకి తట్టింది ఆ. ఇలా కూల్గా ఉన్నట్టున్నది ఏమంటలేదు అంటే లేట్గా వచ్చినట్టుంది అనుకున్నావా టైంకి వచ్చా మీరు టైంకి వచ్చిందంట మేడం ఓరు నాయన అసలు వేరే వాళ్ళందరి కోసం మేము వాళ్ళ కార్లు ఉన్నాయి మీకోసమే ఆగిన మేము నిజం అడుగు ఆయన కార్లు వచ్చిండు ఆయన మీకు లొకేషన్ కూడా మస్తు లేట్ అయింది మాస్టర్ లేదు అయినా మాస్టర్ ఇంత లేట్ తీసుకున్నా